ఆ కృష్ణమూర్తి ఏంటి బాగున్నావా? అర్జెంటుగా బాయిని కలవాలి. పైన వెళ్ళు. విక్రమ్ భాయ్. ఓ మిస్టర్ వికాస్ అలియాస్ కృష్ణమూర్తి, కూర్చో. ఏంటి మళ్ళీ వచ్చావు? కనీసం ఫోన్ కూడా చేయకుండా. అమృత చచ్చిపోయింది కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? అది చచ్చిన ఆ అవతార్ గాడు ఉన్నాడు కదా. అవతారా? అవును బాయ్, అమృతం చంపుతానని సుపారీ తీసుకున్న ఆ అవతార్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. వాడికి వార్నింగ్ ఇచ్చి ఈ డీల్ గురించి మర్చిపోమని చెప్పాను. వాడు ఇంకా సిటీలోనే ఉన్నాడా? సిటీలో ఎక్కడ చూసినా వాడే. అమృత ఫోటో పట్టుకొని కృష్ణమూర్తి ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. వాడి మరదలు సుబ్బలక్ష్మి ఇంకా చాలా డేంజర్. వీళ్ళిద్దరు కలిసి నా కొంప ముంచేలా ఉన్నారు. వాడు నీకు ఎక్కడ కనిపించాడు? కనిపించడం కాదు, నా అడ్రస్ తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి అమృత ఫోటో చూపించి వివరాలు అడిగాడు. వాడి గురించి సీరియస్గా ఆలోచించాలి. ఆలోచించండి బాయ్. అసలు ఈ డీల్ నేను ఎందుకు తీసుకున్నానో, దాని పర్పస్ ఏంటో తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమృత అడ్డుగా ఉంది. అందుకే దాన్ని చంపించాను. త్వరలో నా లవర్తో పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు నా లవర్ ఇంట్లో ఉన్న టైంలోనే డైరెక్ట్గా వచ్చి అమృత గురించి అడిగాడు. ఎలాగో అలాగ నా లవర్కి సర్ది చెప్పి మేనేజ్ చేశాను. ఇలా అయితే చాలా కష్టం బాయ్. అవతార్ ఇలా చేస్తుంటే ముందు ముందు నా మీద అందరికీ డౌట్ వస్తుంది. ఆ తర్వాత అందరం దొరికిపోతాం. ఇప్పటికైనా అవతార్ గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. నా జోలికి రాకుండా చూడండి. సరే, అవతార్ గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఇక వాడెవ్వరి గురించి అడగకుండా నేను చూస్తాను, సరేనా? అలాగే బాయ్, థ్యాంక్ యూ. అవతార్, ఇక నీ పని అయిపోయినట్టేరా. బానో, నేను బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాను, తొందరగా జ్యూస్ తీసుకునిరా. అలాగే తీసుకొస్తున్నానండి, అయిపోయింది, వస్తున్నాను. వికాస్, వికాస్, రేఖా, రేఖా. రేఖా. రేణుక వచ్చినట్టుంది. ఈరోజు ఎలాగైనా ఈ క్యాసెట్ వినేలా చెయ్యాలి. రేణు, హాయ్ ఆంటీ, కిచెన్ రూమ్ లో ఉన్నారా? అవునమ్మా, ఇప్పుడే వస్తున్నావమ్మా? అవునాంటీ. వికాస్ బయటికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. పర్లేదాంటీ, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నా దిష్టే తగిలేలా ఉంది.
థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఈ జ్యూస్ ఎవరికి? జ్యూసు మీ తాతయ్యకమ్మా. తాతయ్య రోజు ఈ టైంలో జ్యూస్ తాగుతారు. అవునాంటీ, తాతయ్యని రోజు ఎవరు చూసుకుంటారు? పని మనిషిని పెట్టారా? లేదమ్మా, పని మనిషి ఎందుకు? కోడలు కూడా పని మనిషే తెలుసా. మామయ్య గారి మంచి చెడ్డలు చూసుకునేది అన్నీ నేనే. ఆయన బట్టలు ఉతికేస్తాను, స్నానం చేయిస్తాను, టిఫిన్ తినిపిస్తాను, టాబ్లెట్స్. చెప్పాలంటే ఆయన్ని నా బిడ్డలా చూసుకుంటానమ్మా. ఆంటీ, నిజంగా మీరు గ్రేట్. థ్యాంక్ యూ. మావయ్య గారికి స్వయంగా నా చేత్తో పెడితేనే తింటారు, లేకపోతే తినరు. ఆయన నన్ను కోడలుగా చూసుకోలేదు, కూతురులా చూసుకున్నారు. అలాంటి ఆయనకి ఇలా జరుగుతుందని ఊహించలేదమ్మా. ఊరుకోండి ఆంటీ, బాధపడకండి. మీలాంటి మంచి కోడలు సేవలు వృధా కావు. తాతయ్య గారు తప్పకుండా కోలుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉందమ్మా. కానీ ఆంటీ, ఈ రోజుల్లో కూడా మీలాంటి కోడలు ఉండడం చాలా కష్టం. నేను కూడా మీ అడుగుజాడల్లో నడిచి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అంతకంటే అదృష్టం అమ్మా. చూడమ్మా, ఇంటికి గోడలు ఎంత ముఖ్యమో కుటుంబానికి కోడలు అంతే ముఖ్యం. గోడలు గట్టిగా ఉంటే ఇల్లు బాగుంటుంది, కోడలు బాగుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ ఆంటీ, ఎంత గొప్పగా చెప్పారు. నిజంగా మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం. నన్ను ఆశీర్వదించండి. అరేరే లేమ్మా, పిల్లా పాపలతో క్షేమంగా ఉండాలి. ఆంటీ, చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా? తాతయ్య గారు ఒకసారి ఫోన్లో నాతో సీరియస్గా మాట్లాడారు. ఆయనకి నా మీద కోపం ఉందేమో. అందుకే ఈ వారం రోజులు ఆయనకి సేవలు చేసుకుని ఈ ఇంటికి తగిన కోడలు అనిపించుకుంటాను. అలాగే అమ్మా, ఈ జ్యూస్ తీసుకెళ్లి తాతయ్యకి ఇవ్వు. మ్. 100 కోట్ల కోడలు ఊరికే వస్తుందా? ఈ మాత్రం నటించొద్దు. హాయ్ తాతయ్య, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను తాతయ్య. ఇప్పుడు ఎలాగైనా రేణుక ఈ క్యాసెట్ వినేలా చేయాలి. తాతయ్య, ఈ జ్యూస్ తాగండి, నేను తాగిస్తానే. ఏంటి తాతయ్య, జ్యూస్ తాగరా? జ్యూస్ వద్దా తాతయ్య? లేదు తాతయ్య, మీ హెల్త్ కోసమైనా తాగాలి ప్లీజ్. మరైతే తర్వాత తాగుతారా? సరే, అయితే నేను వెళ్తాను తాతయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఆ, ఏంటి తాతయ్య, ఏం కావాలి? మీరేదో నాకు చెప్పాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అదేంటో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. ఆంటీని పిలవనా? ఓహో, టేప్ రికార్డర్ ప్లే చేయమంటున్నారా? ఆ. అర్థమైంది తాతయ్య. ఓహో, మీకు ప్రశాంతంగా ఉండడానికి ఈ భక్తి పాటలు అరేంజ్ చేశారా? వెరీ గుడ్.
అలాగే తాతయ్య, ప్లే చేస్తాను వినండి. ఒక్క నిమిషం తాతయ్య, రివైండ్ చేసి పెట్టినా? ఆ, అలాగే తాతయ్య. తాతయ్య, ఇప్పుడు ఓకేనా? అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం. ఒక్క నిమిషం తాతయ్య, డాడీ ఫోన్ చేశారు. ఆ, 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 ఆ. ఆత్మజ్ఞానము మనస్సులకు హే భుజంగరావు, కలత చెందకు. చావు పుట్టుకలు నిర్ణయించేది కర్త, కర్మ, క్రియ. అన్నిటికీ కారణం డబ్బే. రేణుకను పెళ్లి చేసుకోవాలంటే అమృతం తప్పించాలి. ఎలా? టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఈ టెన్షన్లో మందు తాగి దాన్ని రేప్ చేశాను. అమృతను పెళ్లి చేసుకో, లేకపోతే నువ్వు జైలుకి వెళ్తావు అని నువ్వు టార్గెట్ పెట్టావు. అమృతని పెళ్లి చేసుకుంటానని మీ దగ్గర నాటకం ఆడాడు. ఇంతలో రేణుక నా కొడుకు కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. రేణుకని పెళ్లి చేసుకోవాలంటే అమృతం చంపేయాలి. అందుకే ప్రొఫెషనల్ కిల్లర్తో అమృతం చంపించేశారు. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా నాన్న? అమృతకి దాని బాబు ఆస్తి కింద 3 లక్షల డబ్బు ఇచ్చాడు కదా, ఆ డబ్బే ఆ కిల్లర్కి ఇచ్చి దాన్ని మర్డర్ చేయించాం. ఒకవేళ అమృత హత్య విషయం బయటకు వస్తే దాన్ని చంపింది దాని బాబు కృష్ణమూర్తి అని బోల్డ్ అని సాక్ష్యాలు క్రియేట్ చేసి పెట్టాను తాతయ్య. భగవంతుడు, ఈ దుర్మార్గుల బండారం బయట పెట్టడానికి మంచి అవకాశాన్ని ఇచ్చాం. కానీ ఇప్పుడు అవకాశం చేజారిపోయింది. రేణుక వీళ్ళ మాటలు వినలేకపోయింది. ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్లే లోపు ఇంకో అవకాశం ఇవ్వు తండ్రి. ఈ క్వార్టర్ కూడా వేసేస్తే పని అయిపోద్దిగా. అయిపోయింది. అయ్యో క్షమించండి సార్, తాగిన మైకంలో వెనక్కిసరాల్సిన బాటిల్ ముందుకిసిరాను. చూడు బాబు, నీ డబ్బుతో నువ్వు తాగుతున్నావు, తప్పులేదు. నీ ఆరోగ్యం పాడవుతుంది, అది తప్పులేదు. కానీ నువ్వు తాగిన సీసా ఇలా రోడ్డు మీదకి విసిరేయటం వల్ల అది పగిలి ముక్కలవుతుంది. ఆ ముక్కలు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు గుచ్చుకుంటాయి, రక్తం వస్తుంది, గాయమై హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది, ఖర్చు అవుతుంది. నువ్వు తాగి సీసా రోడ్డు మీద విసిరేయటం వల్ల ఇంత అనర్థం ఉంది, తప్పు కదా? నేను మిమ్మల్ని చూడగానే అనుకున్నాను, మీ మీసాలు, మీ భుజం మీద కండువ, మీ డ్రెస్ స్టైల్ చూసి మీరు ఏదో ఊరికి పెదరాయిడా అంటారు. అందుకే సీసర్ రోడ్డు మీద కిసినందుకు ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చారు. సరే, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. సీసా తీసి పక్కన పడేవయ్యా. అలాగే అలాగే పెదరాయుడు గారు, అలాగే. జాగ్రత్త. స్టడేం స్టడేం.
సారీ సార్, సారీ, క్షమించండి. స్టడీ. ఇదిగో బాబు. ఏంటి పెదరాయుడు గారు పిలిచారా? అవును బాబు, ఈ ఫోటో కింద పడిపోయింది, నీదేనా? అరేరే, ఈ ఫోటో నాదే, కింద పడిపోయిందా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నీకు తెలుసా? అయ్య బాబోయ్, ఆ ప్రశ్న నాదండి బాబు. తమరేంటి నన్ను రివర్స్లో అడుగుతారు? ఈ ఫోటో గురించి మిమ్మల్ని అడిగావండి, కానీ ఈ అమ్మాయి గురించి మీకు తెలిసి ఉండదులేండి. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి అస్సలు తెలిసి ఉండదు. ఎందుకంటే మీది విలేజ్ బ్యాక్ డ్రాప్, పెదరాయి టైపు. సిటీలో ఉన్న అమ్మాయి గురించి మీకెలా తెలుస్తుంది? ఈ అమ్మాయి గురించి నాకు తెలుసు. తెలుసా? అవును, ఈ అమ్మాయి పేరు అమృత. అయ్యి బాబోయ్, మరైతే కృష్ణమూర్తి గురించి తెలుసా? కృష్ణమూర్త? ఎందుకు తెలియదు? ఆయన గురించి నువ్వు నాకు చెబుతున్నావా? అమ్మో పెదరాయుడు గారు, మీరు మామూలు వాళ్ళు కాదు. మీరు నా జీవితానికి దారి చూపించడానికి వచ్చిన పెద్దవాళ్ళు. ఇక నా మరదలతో పెళ్ళైపోయినట్టే. అయిపోయినట్టే గానీ అసలు విషయం చెప్పు. ఈ అమ్మాయి ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? కృష్ణమూర్తితో నీకు పనేంటి? చెప్తాను పెదరాయుడు గారు, చెప్తాను. అదో పెద్ద సీక్రెట్ కుట్ర. కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ ఫోటోలో ఉన్న అమృతని చంపమని నాకు డబ్బులు ఇచ్చాడు. రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేవా లేదా అని నా ప్రాణం తీసేవాడు. ఏంటి? కృష్ణమూర్తి అమృతం చంపమని ఫోన్లు చేసేవాడా? అవును. అదేంటి పెదరాయుడు గారు, కొట్టారా? కొట్టడం కాదు రేయ్, నీ ప్రాణాలు తీసి నీ శవాన్ని మా ఊరు నడిపొట్టునున్న చింత చెట్టుకి వేలాడదీస్తాను. ఏంటి పెదరాయుడు గారు, నా శవాన్ని చింత చెట్టుకి వేలాడదీస్తారా? నేను చెప్పేది నిజం. కృష్ణమూర్తి హంతకుడు ఈ అమ్మాయిని చంపమన్నాడు. మళ్ళీ అదే కూత. ఏంటండి ఇది, మీకు న్యాయంగా ఉందా? అమృత తెలుసు అన్నారు, కృష్ణమూర్తి తెలుసు అన్నారు. అసలు విషయం చెప్తే కొడతారండి. కృష్ణమూర్తి లాంటి మంచి వ్యక్తిని హంతకుడు అంటానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా? అమృతం చంపమని చెప్పాడని అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? నిన్ను పెదరాయుడు గారు, పెదరాయుడు గారు, పెదరాయుడు గారు, పెదరాయుడు గారు, హంతకుడు అంటావా? పెదరాయుడు గారు, కళ్ళు తిరుగుతున్నాయి సార్. వదలంరా నిన్ను. సార్, అమ్మా, అమ్మా, అమ్మా.